జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. కన్యకకు పిల్లలు పుట్టడం ఏమిటి అనేసి ఈయన మీ వైష్ణవ గురువు మీ చిన్నజీయర్ అనే అతను మాట్లాడినాడు. ఇప్పుడు వీడు శివశక్తి కరుణాకర్ గాడు ఉన్నాడు కదా, ఆన్లైన్ బెగ్గర్ గాడు. వాడు శివశక్తి సంస్థ పెట్టి 10 సంవత్సరాలు అయిందనేసి దశ ఉత్సవాలు అనేసి చేసినాడు కదా, దాంట్లో మాట్లాడినాడు. ఈయన అసలు సన్యాసే కాదు, సరేనా? పెద్ద దొంగ, పెద్ద అబద్ధాల కోరు ఈ చిన్నజీయరు. ఇప్పుడు మీరు కన్యక పిల్లలు పుట్టేది ఏంటి అనేసి క్రైస్తవుల్ని విమర్శించినారు. వాళ్ళు అడిగినారు, ఏమనేసి అడిగినారు తెలిసిన? కుంతి పెళ్లి కాకుండానే ఎందుకు సూర్యుని ద్వారా బిడ్డని కనింది కర్ణుడిని అనేసి. దానికి సమాధానం ఉందా మీ దగ్గర? మళ్ళీ విష్ణువు శివుడు ఇద్దరు మగోళ్ళు సెక్స్ చేసుకుంటే అయ్యప్ప పుట్టినాడు కదా, ఇదేంటి దరిద్రం అనేసి మొహాల్లో కాండ్రించి తుపుక్ అని ఉమ్మతా ఉంటారు. దానికి ఉందా సమాధానం మీ దగ్గర? వీళ్ళంతా ఇంతే. ఇప్పుడు వీడు కరుణాకర్ గాడు అనేటువంటి ఆన్లైన్ బెగ్గర్ గాడిని, వీడు ఒక చెత్త వెధవ. వీడిని పెంచి పోషించింది ఈ చిన్నజీయరే. వీళ్ళ ఆశ్రమంలో ఈ నీలి చిత్రాల్లో, బ్లూ ఫిల్ముల్లో నటించేటువంటి స్త్రీలను తీసుకొని వచ్చి క్రైస్తవుల మీద షార్ట్ ఫిల్ములు చిత్రీకరించినారు వీళ్ళు, ఈ వెధవలో, ఈ నీచులు. ఈ చిన్నజీయర్ అనేటువంటి పెద్ద మనిషికి బుద్ధి, ఇంకిత బుద్ధి, అవగాహన, జ్ఞానం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు మీరు క్రైస్తవులను తిడతారు, తిట్టిపిచ్చినారు కరుణాకర్ గాడి దగ్గర. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరబడి ఇదే వాని డ్యూటీ. వానికి డబ్బులు ఇచ్చి వాని దగ్గర తిట్టిపిచ్చినారు. మీరు ఎంత రెచ్చగొడతారో, ఎంత తిడతారో అంతగా వాళ్ళు మతాలు మారుతారు, సరేనా? ఇది తెలుస్తూ ఉందా మీకు? మీ నెత్తి మీద పోయి కూర్చుంటారు, మీ నెత్తి మీద పోయి కూర్చొని డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. ఉంది మీకు చుక్కలు చూపిస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జరిగిందంటే మాలాంటి సామాన్యులకి ఏమీ ఒక వెంట్రుక పోస కూడా నష్టం లేదు, మీ బాపనోళ్ళకే నష్టం, సరేనా? అదే మీ భయం. అందరూ మతాలు మారిపోయినారంటే మీ బాపనోళ్ళ వ్యాపారాలకు బొక్కబడుతుంది. మళ్ళీ అడక తినాలనేసి మీకు బెదురు, అదురు ఏమి. అందుకే మతాలు మారద్దండి అని ఏడ్చేది మీరు కదా. మాకేమి ఇబ్బంది లేదు. ఎవరన్నా మతం మారినా వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ఏ మతంలోనైనా ఆరాధన చేసుకున్నా కూడా మాలాంటి సర్వసామాన్యులకి ఇసుమంత కూడా ఇబ్బంది లేదు. మీలాంటి కాషాయపు దొంగలకి, వీడు కరుణాకర్ గారు లాంటి హిందూ దొంగ సంస్థల గాళ్ళకి, ఆన్లైన్ బెగ్గర గాళ్ళకి, సోంబేరి ముండాకుడికే ఇబ్బంది, ప్రాబ్లము. అదే మీ బాధ. అందుకే మత కలహాలని మీరు చలరేపి సమాజంలో ప్రజల్ని విడగొట్టి మన సామాజిక అభివృద్ధికి మీరు అడ్డుపడతా ఉండేటువంటి సామాజిక ద్రోహులు మీరు, మీ బాపనోళ్ళు. అది నిలువు బొట్టోడన్నా కానీ, అడ్డబొట్టోడన్నా కానీ, వాడు స్మార్తుడన్నా కానీ, వీడు వైష్ణవుడన్నా కానీ, ఏ బోసిడీకే కాడైనా వీళ్ళ చర్యలు ఇట్లనే ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇదే నేను చెప్తా ఉండేది. గత 10-15 ఏళ్ళుగా చెప్తానే ఉన్నాను. ఈ నీచులు నమ్మద్దండి వీళ్ళని.